మొంతా తుఫాను మొత్తం జిల్లాలో ఉన్న రైతాంగాన్ని మొత్తం కూడా అతలకుతలం చేసినటువంటి పరిస్థితి ఇలా జిల్లాలో ఉన్నది. ముఖ్యంగా వరి ధాన్యం వరి పంట చేతికొచ్చే సమయంలో ఈ తుఫాన్ రావడం వల్ల వరి పంట మొత్తం కూడా నేల కొరిగి నీళ్ళలో పడిపోయి మొత్తం పంట తీవ్రమైన నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఐకేపీ కేంద్రంలో పోసిన ఒడ్లు కూడా పూర్తిగా తడిసిపోయి రంగు మారి అవి కొనుగోలు చేస్తానికి కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఇలా జిల్లాలో దాపురించింది. ఐకేపీ కేంద్రాలలో అనేక నాణ్యతా ప్రమాణాలు పెట్టి వాటిని కొనుగోలు చేయం, అవి బాగా ఆరాలని, లేకపోతే రంగు మారిన వాటిని కొనుగోలు చేయమని చెప్పేసి అనేక కండిషన్స్ పెట్టి ఇలా చాలా రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ అకాల వర్షం ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి నష్టం, రైతు 6 కాలం కష్టపడి ఎంతో ఇబ్బంది పడి మంచి పంట పండిస్తే తీరా చేతికొచ్చే దశలో ఈ తుఫాను వల్ల రైతాంగం తీవ్రంగా నష్టం ఎదుర్కొన్నటువంటి స్థితి ఇలా చూస్తూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వాలు మీనమేషాలు వేయకుండా రైతాంగం నష్టపోయినందుకు, ఈ దేశానికి తిండి పెట్టే రైతాంగం, ఈ దేశాన్ని ఆదుకునే రైతాంగం, ఈ దేశం మీద ఎలాంటి హక్కులు అడగకుండా శ్రమ చేస్తున్నటువంటి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి మానవతా దృక్పథం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఇవ్వటం లేదు. కనీసం గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేయడం లేదు. సర్వే నెంబర్ వైజ్గా ఎంక్వైరీ జరగటం లేదు. ఏదో కొద్ది మందికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. కనీసం రైతు మొత్తం 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే తప్ప 1 ఎకరం వచ్చే పరిస్థితి లేదు. కానీ దానికి ఇవ్వకుండా 10,000 రూపాయలు ఇస్తాం, 5,000 రూపాయలు ఇస్తాం, కొన్ని ఎకరాలకు ఇస్తాం అనేది సరైనది కాదు. ఇది ధర్మం కాదు. ఒక పక్కన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు కొద్దిగా నష్టం జరిగినా కూడా లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు నిమిషాల మీద అందజేస్తున్నారు. అదే రైతాంగం నష్టపోతే మాత్రం వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రావట్లేవు. కనీసం వాళ్ళు ఆదుకునే పరిస్థితి ఇలా దేశంలో లేదు. ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు, వాళ్ళ ఓట్లు వేయించుకుంటారు. ఎన్నికల గద్దెలు ఎక్కిన తర్వాత రైతాంగాన్ని మర్చిపోయే పరిస్థితి ఇలా దేశంలో చూస్తూ ఉన్నాం. అందుకోసం బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా వెంటనే ఒక కమిషన్ వేసి రైతాంగాన్ని మొత్తం కూడా విచారణ చేసి, ఇది ఒక్క జిల్లాలో కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద వదిలిపెట్టి తన పని చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా రైతాంగం ఎడల సానుభూతి ఉంటే, రైతుల యొక్క వాళ్ళను ఆదుకోవాలని కనుక వాళ్ళ మనసు ఉంటే ఖచ్చితంగా వెంటనే ఈ నష్టపరిహారాన్ని గ్రామ స్థాయిలో అంచనా వేసి, పడిపోయిన వరి కూడా దాన్ని అంచనా వేసేది 30% పైగా నష్టపోతే అంటున్నారు. 30%కి ఎక్కువ నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇలా మిషన్లు ఇలా కొయ్యాలంటే గంటల తరబడి గంటలు కోయాల్సిన పొలాన్ని ఇలా 2 గంటలు 3 గంటలు కోసి ఇలా ఎక్కువ ఖర్చు వచ్చే పరిస్థితి కూడా ఇలా రైతులకు ఉన్నది. కాబట్టి ఏ రకంగా చూసినా రైతు ఇలా తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడ్డాడు. అలాగే పత్తి రైతుల పరిస్థితి అట్నే ఉన్నది. అన్ని రకాల పంటలు కూడా ఈ వర్షాల వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. దీనివల్ల ఇవాళ ప్రభుత్వం సరిగా ఇవాళ గ్రామ స్థాయిలో వెళ్ళి విచారణ చేసి దరఖాస్తు పెట్టుకున్న రైతులందరినీ కూడా విచారించి వాళ్ళకు సర్వే నెంబర్ల వైరుగా నష్టానికి తగ్గట్టు ఇవ్వాలి. వరికి 40,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. పత్తికి 70,000 రూపాయల నష్టపరిహారం ఇస్తే తప్ప రైతులు ఇలా బతికే పరిస్థితి లేదు. ఇలా దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇట్లాంటి నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకుంటలేవు కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇలా కౌలు రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. కౌలు రైతులు ఇలా రైతుకు పక్కన కౌలు ఇవ్వాలి, ఇంకోవైపు పెట్టుబడి వెళ్ళాలి. కాబట్టి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి ఇలా ఉన్నాం. దేశంలో ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి, ఇక పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనసు ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే వరి పంటకు 40,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఐకేపీలో పోసిన వడ్లకు ఎలాంటి కండిషన్స్ లేకుండా కొనుగోలు చేయాలని, అలాగే పత్తి రైతులు కూడా వాళ్ళ ఎకరానికి 70,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము సూర్యాపేట జిల్లాలో చేస్తున్న దాన్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ